నా సాక్ష్యం ఏంటంటేనండి, 4 months బ్యాక్ ఒకసారి రాజమండ్రి అమ్మగారు వచ్చారు. అమ్మగారు వస్తే అమ్మగారి దగ్గరికి మా సహోదరి మేము కలిసి వెళ్ళామన్నమాట. అంతకుముందు ఏం జరిగిందంటే, మాకు 2 అమ్మాయిలు. పెద్ద కుమార్తె డాక్టర్ గారికి ఇచ్చాము. ఆవిడికి బాబు పాప పుట్టారు. బాబుకైతే 10 years అవుతుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆవిడ మామూలుగా కడుపులో నొప్పిగా ఉంది అని అంటే స్టాండింగ్ తీయించారు. స్టాండింగ్ తీస్తే రిపోర్ట్లో లోపల గడ్డ ఉన్నట్టు కనిపించింది అనమాట. దాంతో మా అల్లుడు గారు డాక్టర్ గారు అయినప్పటికీ కూడా చాలా వేదన పడ్డారు, చాలా భయం పడ్డారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏడుస్తూ ఉన్నారనమాట. నాకు ఫోన్ చేశారు, ఇట్లా జరిగింది ఏంటి అసలు, ఇది క్యాన్సర్ గడ్డేమో అని అనేక మంది డాక్టర్లకి చూపించారు. చూపించితే అది ఏమో చెప్పలేము, ఏ గడ్డైంది, మనం ఆపరేషన్ చేసి తీసేయడం మంచిది అని డాక్టర్స్ సలహా ఇచ్చారనమాట. మా డాక్టర్ గారికి అయితే ఒకటే బాధ, వేదన, అసలు టెన్షన్ పడిపోతున్నారు. నాకు ఫోన్ చేసి మీరు రావాలి అర్జెంటుగా ఇక్కడికి అనేసి అన్నారు. కడప అనమాట. నేను ఇంకా అక్కడికి వెళ్ళేయడం జరిగింది. ఏంటి అంటే డాక్టర్లు చూపించారు, ఎందుకైనా మంచిది తీసేస్తే మంచిది, గడ్డ కనపడుతున్న స్టాండింగ్లో అన్నారు. అప్పుడు నేను అమ్మగారు రాజమండ్రి వస్తుంటే ఇంకా రాజమండ్రి నేను వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. ఇట్లాగా ప్రార్థన ఏకీపించిన తర్వాత అమ్మగారిని స్పెషల్గా కలిసి మా అమ్మగారండి ఇట్లా మా పెద్ద పాపకి ఇట్లా గడ్డ ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అని ఆ ఫోన్లో మా పాపతో ఇచ్చి ఫోన్లో ప్రార్థన చేయించాను. అమ్మగారు ప్రార్థన చేసి ఏం చెప్పారంటే, అమ్మ భయపడాల్సింది అయితే ఏమీ లేదు, ఆ గడ్డ మీరు ఆపరేషన్ చేసే అంత లేదు, అది తగ్గిపోతే దేవుడు స్వస్థపరిచాడు అని చెప్పారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. ఆ రీతిగా మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూపించుకున్నారనమాట. చూపించుకుంటే గడ్డ అయితే మరి అయితే అంతగా కనిపించలేదంట, కానీ సర్జరీ పడకుండా మాత్రం అది తగ్గిపోవడం జరిగింది. మా ఎంతో వేదన నుంచి ఉన్న మమ్మల్ని దేవుడు ఆ రీతిగా అమ్మగారు ప్రార్థన వల్ల స్వస్థపరిచాడు అనమాట. ఎంత గొప్ప దేవుడు అండి. చూసి నమ్మినట్టే చూడక నమ్మినవాడు ధన్యుడు అన్న రీతిగా ప్రభు ఆశ్చర్య రీతిలో మా అమ్మాయికి సర్జరీ జరగకుండా, ఆపరేషన్ లేకుండా దేవుడు తన స్వహస్తాలతో స్వస్థపరిచాడు అనమాట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.